ఏలూరు జిల్లా కైకలూరులో సంక్రాంతి సందర్భంగా అంగన్వాడీల నిరసన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. దాంతో విషయం తెలుసుకున్న కైకలూరు జనసేన సమన్వయకర్త బిబిరావు అంగన్వాడీలకు మద్దతు పలికారు. పండుగ సందర్భంగా వారికి నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. మరో 2 నెలల్లో ప్రభుత్వం మారడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికల్లో జనసేన టీడీపీ కూటమిని గెలిపించాలని ఆయన కోరారు. మేము చాలా ఇదిగా ఇంకా బాగా బలంగా మేమందరం ఒకే ఐక్యతగా ఉండి హెల్పర్స్ అండ్ యూనియన్ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్తో మేము గట్టిగా పోరాడతాము. ఈ పోరాటంలో జై మాకే జరుగుతుందని నేను తెలియపరుస్తున్నాను. మరి మాకు బీవీరావు గారు 2-3 సార్లుగా మమ్మల్ని సంఘీభావం వచ్చి తెలిపారు. కానీ మాకు ఎంతో చాలా ధైర్యంగా చెప్పి మేము మీ పక్కన మేము ఉన్నాం, మీరు భయపడవద్దు, ఈ సమ్మె బాటని కొనసాగించదని మాకు ఎన్నోసార్లుగా వాళ్ళు వచ్చి చెప్పారు. అదే రోజుగా ఈరోజు మరి మేము ఆడపడుచులుగా ఇక్కడ కూర్చున్నామని మరి సర్కారు కానుకగా మరి ఆయన చేతుల మీద ఈ యొక్క కానుక మాకు అందజేశారు. చాలా థ్యాంక్ యూ అండి. వాడి పంటకు కూడా పోయారంటే చాలా ధైర్యకరమైన పరిస్థితి. ఇది ఖచ్చితంగా కూడా జనసేన పార్టీ తరఫున మేము ఖండిస్తాము. గత 4 రోజులుగా కైకలూరు నియోజకవర్గంలో 4 మండలాల్లో కూడా కేవలం సంక్రాంతి కానుక కింద 9 రకాల సరుకులతో సంక్రాంతి కానుకని అందజేయడం జరిగింది. 4,000 మంది వరకు మండలానికి 1,000 మంది వరకు 4,000 మందికి సంక్రాంతి కానుకని అందజేశాం. ఈరోజు సంక్రాంతి రోజు కూడా ఈ యొక్క అంగన్వాడీ వర్గం ఏర్పడి ఈ దేశం కూర్చుని వారి పండుగ చెప్పుకోకుండా ఈ దేశం చూసి ఖచ్చితంగా వారికి జీతం కూడా ప్రభుత్వం చెల్లించకుండా వారి లాస్ ఆఫ్ పేలో పెట్టి వాళ్ళ పరిణామాలు గురి చేసి ఈ యొక్క ఉద్యోగాలు కూడా చేస్తామని చెప్పేసి యస్మాన్ కూడా ప్రయత్నిస్తామని చెప్పేసి వాళ్ళ పరిణామాలు గురి చేస్తాం కూడా వారు ఏమాత్రం చెల్లించకుండా జీతాన్ని త్యాగం చేసుకుని వాళ్ళ